నవంబరు 1వ తేదీ నుండి 15 వరకు జరుగు ఈ 5వ జన్ జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమము క్రింద నిర్దేశించబడిన రోజువారీ కార్యక్రమములో భాగంగా ఈ రోజు ధర్తీ అభా, పీఎం జాన్ మన్, ఆది కర్మయోగి అనే పథకాలపై 17 శాఖల సమన్వయముతో 25 ఇంటర్వెన్షన్స్ ను అమలుపరచుటకు తయారు చేయబడిన విధి విధానాలపై ఒక రోజు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్రమమును ఐటీడీఏ నెల్లూరు కార్యాలయములో నిర్వహించడమైనది. తదుపరి ఐటీడీఏ కార్యాలయపు సహాయ ప్రాజెక్టు అధికారి వారు ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ కు విచ్చేసి ఇతర శాఖల అధికారులను ఆహ్వానిస్తూ పరిచయం చేసుకొనమని కోరినారు. తదుపరి ప్రాజెక్టు అధికారి వారు విచ్చేసి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన ధర్తీ అభా, పీఎం జాన్ మన్ మరియు ఆది కర్మయోగి ఫ్లాగ్షిప్ పథకాలపై కూలంకుషంగా తెలియపరిచినారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఆది కర్మయోగి, అది అంటే నథింగ్ బట్ ట్రైబల్ ల్యాండ్, ఆది కర్మయోగి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ ని నేషనల్ లో టేకప్ చేసి అన్ని జిల్లాలలో డిస్ట్రిక్ట్ ప్రాసెస్ ల్యాబ్స్, స్టేట్ ప్రాసెసింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి అక్కడ మాస్టర్ ట్రైనర్స్, స్టేట్ మాస్టర్ ట్రైనర్స్, డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ కింద పెట్టి వాళ్ళందరూ కూడా చేసే అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఎంప్లాయీస్ కి రెస్పాన్సివ్ టువర్డ్స్ రెస్పాన్సివ్ గవర్నెన్స్. అంటే ట్రైబల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందల్లా ప్లానింగ్ అంతా కూడా మనకు కొంత బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ని మనం అన్ని ఊరికి మనకున్న అవైలబిలిటీ బట్టి పంచుతాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే బాటమ్ అప్ ప్లానింగ్ అంటారు కదా, అలా ఇప్పుడు ఆది కర్మయోగి దాంట్లో భాగంగా ట్రైబల్ ఏరియాలో సెలెక్టెడ్ ఏదైతే పిఎం జన్మన్ విలేజెస్ కానీ ధర్తీ అభా విలేజెస్ కానీ ఆయా విలేజ్లలో ట్రైనింగ్ ఇచ్చి వీరందరూ ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ల జనాలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏమేమి కావాలో, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాప్స్ ఏమైనా అవన్నీ కూడా అనాలిసిస్ చేసి అవన్నీ తీసుకొని విలేజ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి అవన్నీ కూడా మనం పేరు ఏంటంటే ధర్తీ అభా, ఆయన పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసి అక్కడ కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ డబ్బు మన గవర్నమెంట్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చేవాళ్ళు, ఏపీలో చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కన్వర్జెన్స్ మోడ్లో పిఎం జన్మన్ దగ్గర మొదలెట్టి ధర్తీ అభా కూడా ఇప్పుడు అంతా కూడా కన్వర్జెన్స్ మోడ్లో చేస్తున్నారు. నాటికంటే స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలలో మనం డెవలప్డ్ కంట్రీగా అవ్వాలని. అలాగే ఏపీలో అయితే 2047 నాటికి మనం స్వర్ణాంధ్ర గురించి మాట్లాడుతామంటే డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్. సో డెవలప్డ్ ఇండియాలో అయినా సరే, డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్ అయినా అన్ని కమ్యూనిటీస్ డెవలప్ అయినప్పుడే ఆ రాష్ట్రంలో దేశంగా డెవలప్డ్ అవుతుంది. సో అందులో మనకు మోస్ట్ డిసడ్వాంటేజ్డ్, మోస్ట్ మార్జినలైజ్డ్ ఎవరంటే మనకి ఎస్టీలు కూడా డెవలప్మెంట్లో సమ్మిళిత అభివృద్ధి అంటారు కదా, ఇంక్లూసివ్ డెవలప్మెంట్. వాళ్ళు కూడా ఈ జరుగుతున్న డెవలప్మెంట్లో వాళ్ళు మనం భాగస్వామ్యం చేసినప్పుడే, అలాగే ట్రైబల్ ఏరియాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగి ట్రైనింగ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఆది కర్మయోగి, అది అంటే నథింగ్ బట్ ట్రైబల్ ల్యాండ్, ఆది కర్మయోగి అని చెప్పి ఆ ప్రోగ్రామ్ ని నేషనల్ లో టేకప్ చేసి అన్ని జిల్లాలలో డిస్ట్రిక్ట్ ప్రాసెస్ ల్యాబ్స్, స్టేట్ ప్రాసెసింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి అక్కడ మాస్టర్ ట్రైనర్స్, స్టేట్ మాస్టర్ ట్రైనర్స్, డిస్ట్రిక్ట్ మాస్టర్ ట్రైనర్స్ కింద పెట్టి వాళ్ళందరూ కూడా చేసే అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఎంప్లాయీస్ కి రెస్పాన్సివ్ టువర్డ్స్ రెస్పాన్సివ్ గవర్నెన్స్. అంటే ట్రైబల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇంతకుముందల్లా ప్లానింగ్ అంతా కూడా మనకు కొంత బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ని మనం అన్ని ఊరికి మనకున్న అవైలబిలిటీ బట్టి పంచుతాం. అలా కాకుండా ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే బాటమ్ అప్ ప్లానింగ్ అంటారు కదా, అలా ఇప్పుడు ఆది కర్మయోగి దాంట్లో భాగంగా ట్రైబల్ ఏరియాలో సెలెక్టెడ్ ఏదైతే పిఎం జన్మన్ విలేజెస్ కానీ ధర్తీ అభా విలేజెస్ కానీ ఆయా విలేజ్లలో ట్రైనింగ్ ఇచ్చి వీరందరూ ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ల జనాలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏమేమి కావాలో, ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్మెంట్ గ్యాప్స్ ఏమైనా అవన్నీ కూడా అనాలిసిస్ చేసి అవన్నీ తీసుకొని విలేజ్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసి అవన్నీ కూడా మనం ఆ మేరకు ఈ ఓరియంటేషన్ ట్రైనింగ్ కు హాజరైన అధికారులకు ధన్యవాదములు తెలుపుతూ ఈ ట్రైనింగ్ ను ముగింపు చేసినారు.